Welcome to the World United. డెత్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు స్పిరిచువల్ వరల్డ్లో. ఇవాళ దాని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జననం ఎలాగా మనం అయితే సెలబ్రేట్ చేసుకుంటామో, ఒక పిల్లాడు ఒక అమ్మాయి ఇంట్లో పుట్టినప్పుడు, డెత్ ఇక్కడ డెత్ అంటే ఫిజికల్ బాడీకి డెత్, స్పిరిట్కి బర్త్డే. సో స్పిరిట్ ఫ్రీ అవుతోంది ఈ యొక్క సోషల్ రియాలిటీకి కట్టుబడి ఉన్న రకరకాల సమస్యలు, అది డిజీజ్ కావచ్చు, లేకపోతే సామాజిక సమస్యలు కావచ్చు, రకరకాల ఛాలెంజెస్ కావచ్చు, ఇవన్నీ వదిలేసి ఫ్రీగా స్పిరిట్ హయ్యర్ వరల్డ్స్కి వెళ్తుంది. కాబట్టి అక్కడ బర్త్డే, ఇక్కడ బాడీ ఇక్కడే ఉంటుంది కానీ స్పిరిట్ వరల్డ్లో దర్ ఇస్ ఎ బర్త్డే. ఎలాగైతే జననం అన్నది ఇక్కడ బర్త్డే, అక్కడ ఫేర్వెల్ పార్టీ లాగా అక్కడ ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో. సో ఇటీవల కాలంలో పిరమిడ్ సొసైటీస్ అధినేత బ్రహ్మర్షి పత్రిజీ గారు చనిపోయినప్పుడు డెత్ షుడ్ బి సెలబ్రేటెడ్ అని చెప్పేసి అక్కడ చాలా డాన్స్ అవన్నీ చేశారు. కానీ ఆయన మరణించిన తీరు 2 వారాల ముందు నుంచి కూడా చాలా బాధపడుతూ, కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయిన తర్వాత లంగ్స్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కూడా చాలా బరువుగా, ఛాతీ మీద బాగా బరువు పెడితే ఎలా శ్వాస తీసుకుంటూ అటువంటి శ్వాస తీసుకుంటూ 24 జూలై చనిపోయారు. చనిపోయిన వెంటనే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ప్రత్యక్షంగా నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పి స్లోగన్స్ చేశారు. చాలా బాధపడుతూ 2 వారాలుగా చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ ఏ విధంగా ఉంటుంది, అది సెలబ్రేషన్ చేసుకునే విధంగా ఉంటుందా, లేకపోతే బాధపడే విధంగా ఉంటుందా? అసలు స్పిరిచువల్ వరల్డ్లో డెత్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? డాన్సులు చేయడమే డెత్ సెలబ్రేషనా? చాలా కల్చర్స్లో, చాలా ట్రైబ్స్లో వరల్డ్ వైడ్ ఎవరైనా చనిపోతే ఆ డెత్ని సెలబ్రేట్ చేస్తారు. చాలా కల్చర్స్లో ఉంది ఆ పాయింట్. కానీ సోషల్ రియాలిటీలో చాలా చోట్ల, చాలా ఇళ్లలో ఎవరైనా చనిపోతే బాధపడతారు. రోదనలు, విపరీతం రోదనలు, కేకలు, బాధలు, సముదాయించేవాళ్ళు, సానుభూతి చూపించేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు, ఇంటికి వచ్చే చుట్టాలు, ఫ్రెండ్స్ రకరకాలు ఎక్కడి నుంచి వస్తారు. ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా డెడ్ బాడీలు అంతవరకు ఐస్ బాక్స్లో పెడతారు పాడవకుండా. ఇవన్నీ మనం రోజు చూసేది. అయితే ఇంత బాధతో జరిపిన వ్యక్తి పత్రిజీ గారు డెత్ ఇస్ సెలబ్రేషన్ అనేసరికి ఒకసారిగా ఒక హిస్టీరియా వచ్చినట్లుగా ఆ తీన్మార్ ట్యూన్స్కి గంతులు వేయడము, చెమ్మాచక్కలాడడం చూసిందే వీడియోలో. అంత బాధపడుతూ చనిపోయిన వ్యక్తికి డెత్ ఇస్ సెలబ్రేషన్ అంటే తీన్మార్ స్టెప్పులకు చెమ్మాచక్కలాడడమే సెలబ్రేషన్, ఇంకో రకంగా తెలియవా? అది ఆయనకి ఇచ్చే రెస్పెక్టా? అది మానవతలా కనబడుతుందా? కనీస మానవత, ఫర్గెటబుల్ స్పిరిచువాలిటీ. కానీ స్పిరిచువల్ వరల్డ్లో ఓషో చనిపోయే ముందు చెప్పారు, మై డెత్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ అని చెప్పేసి. స్పిరిచువల్ వరల్డ్లో డెత్ సెలబ్రేషన్ ఎలా ఉండాలంటే, ఒక వ్యక్తి ఎంతో కంట్రిబ్యూషన్ ఈ ప్రపంచం యొక్క కాన్షియస్నెస్ రైజ్ చేయడానికి ఒక సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ చేసినటువంటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ పత్రిజీ గారు చనిపోయినప్పుడు ఒక నిశ్శబ్దం లాంటి వాతావరణంలో ధ్యాన స్థితికి ఎక్స్పీరియన్స్ అయ్యి, ఆ ధ్యాన స్థితిలో ఆయనకి ఫేర్వెల్ ఇచ్చే సంకల్పంతో ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలి. కానీ ఇటువంటి తీన్మార్ తైతక్కలు కాదు. ఓషో చనిపోయినప్పుడు కూడా ఓ సెలబ్రేటివ్ మోడ్లో చేశారు. వాళ్ళు బాధపడకండి అని చెప్పారు, ఎవరు కన్నీళ్ళు గాడ్చలా. ది సెలబ్రేటెడ్. ఒక ఎన్లైటెండ్ వ్యక్తి పోయినప్పుడు
ఓ సినిమా విషాద గీతం వింటే ఎలా ఉంటుందండి? విషాద గీతం వినేటప్పుడు అలాంటి బాధ, బరువైన గుండెలు. అట్ ది సేమ్ టైం ఆ లిరిక్స్‌లో వచ్చే ఫిలాసఫీలో ఉన్నటువంటి మీనింగ్. అంటే బాధాకరమైన సాంగ్ అయినా అది వినేటప్పుడు ఒకలాంటి ఎంజాయ్‌మెంట్. బాధతో కూడినటువంటి ఒకలాంటి సూదనింగ్, ఉపశమనం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పాటలో. అలాగే ఒక ఎన్‌లైటెండ్ మాస్టర్ చనిపోయినప్పుడు ఎన్విరాన్మెంట్ ఒకలాంటి ధ్యాన స్థితిలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కు సాగనంపే దశలో ఉన్నాం గనక ఆ ఫేర్‌వెల్ అట్మాస్ఫియర్‌ని కనపడాలి గానీ, చనిపోయాడని చెప్పేసి హిస్టరికల్ డాన్సులు చేయడం కాదు. అది కాదు డెత్ సెలబ్రేషన్ అంటే. ఉట్టి డాన్స్ చేయడం కాదు. ఒకలాంటి మెడిటేటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, మెడిటేటివ్ అట్మాస్ఫియర్ సెలబ్రేషనే కాదా? ఆ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేయడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ రియల్ సెలబ్రేషన్ ఆఫ్ డెత్. అది ఆ వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం. అంతేగాని పిచ్చిపట్టుని డాన్స్ చేయడం కాదు. సో, ఇవి నాకు నచ్చిన విషయాలు గనక చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. సో, డెఫినెట్‌లీ ఎవ్రీ డెత్ హాస్ టు బి సెలబ్రేటెడ్. ఇట్ షుడ్ నాట్ బి మౌన్డ్. అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆ వచ్చిన వ్యక్తి ఆయన చేయాల్సిన పనులు చేసుకొని కొంచెం పూర్తి చేసి ఉండొచ్చు, కొంచెం పూర్తి చేయకుండా ఉండొచ్చు. బట్ హి హాస్ డిసైడెడ్ టు గో టు హైయర్ వరల్డ్. హి ఈస్ గోయింగ్ ఎనీవర్ ఎనీవన్ ఈస్ ఎవ్రీవన్ ఈస్ ఇన్ ద డైరెక్షన్. నోబడీ ఈస్ ఎక్సెప్షన్ టు దిస్ రూల్. అదండి సంగతి. సో డెత్ హాస్ టు బి డెఫినెట్లీ సెలబ్రేటెడ్ ఇన్ ఎ పీస్‌ఫుల్ వే, ఫోకస్డ్ వే, గ్రౌండెడ్ వే, ఇన్ ఎ వెరీ సెంటర్డ్ వే, అండ్ మచ్ మెడిటేటివ్ వే. థాంక్ యూ.